2005 ఇది ఒక మర్చిపోలేని ఇయర్ టాలీవుడ్కి. ఎందుకంటే ఈ ఇయర్లో వచ్చిన అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఫస్ట్ మూవీ ప్రభాస్ గారి ఛత్రపతి. ప్రభాస్ గారి కెరియర్లోనే ఛత్రపతి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాదాపు 20 కోట్లు వసూలు చేసి ఈ మూవీ అప్పుడున్న ప్రభాస్ కెరియర్లోనే బెస్ట్గా నిలిచింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ప్రభుదేవ దర్శకత్వంలో సిద్ధార్థ్ త్రిష గారు నటించిన ఈ మూవీ అప్పట్లోనే 18 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత బన్నీ, అల్లు అర్జున్ సెకండ్ మూవీతోనే మాస్ హీరోగా వచ్చిన సినిమా బన్నీ. తర్వాత భద్ర, బోయపాటి ఫస్ట్ ఫిలిం, రవితేజ మాస్ హీరోగా నిలబెట్టిన మూవీ భద్ర. తర్వాత అపరిచితుడు, చంద్రముఖి, గజని ఇలా తమిళ్ ఫిలిమ్స్ కూడా తెలుగులో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తర్వాత అతడు 18 కోట్లు వసూలు చేసి త్రివిక్రమ్ మాటలతో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తో ఈ మూవీని పీక్ లో తీసుకెళ్లాడు. ఇప్పటికీ అతడు సినిమా మా టీవీలో వచ్చినా కూడా రిపీటెడ్ వర్షన్ లో చూస్తాం. ఫస్ట్ ఫిలిం కళ్యాణ్ రామ్ గారిది, అతనొక్కడే. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి 15 కోట్లు వసూలు చేసింది. తర్వాత సంక్రాంతి, ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయి 10 కోట్లు వసూలు చేసింది. ఒకటి గోల వాడితే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యి 10 కోట్లు వసూలు చేసింది. 2005లో వచ్చిన బ్లాక్ బస్టర్స్ ఇవే. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.